సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట కాయలు. ఈ విధంగా ప్యాకింగ్ అవుతుంది. అక్కడికి వెళ్ళమ్మా, అక్కడ వెళ్ళి ప్యాకింగ్ వెళ్తుంది వెళ్ళు. ఐ విల్ కమ్ గో. అక్కడ ప్యాకింగ్ చేస్తున్నాడు, చూస్తాను మొత్తం కౌంట్ చూడు ఎట్లా ఉందో. కార్టూన్స్ ఎలా ఎక్కుతాయి, ట్రాక్టర్కి వెళ్తాను. ఎలా వస్తాను, ఎట్లా వస్తాను ఫ్యూ మినిట్స్ ప్లీజ్. వర్మకి చెప్పండి, వర్మ ఈ విల్ కౌంట్ ఇట్. వర్మ కౌంట్ చేస్తారు చూడండి మీరు అక్కడ. ఈ విల్ కౌంట్ ఇట్. ఐ హ్యావ్ సమ్ వర్క్ హియర్. ఐ విల్ జాయిన్ విత్ యూ. ఓకే, I will come and check one more time. Don't worry. You just start. Yeah, you just start. No worries. I will come. సో ఈ విధంగా సోదరులారా మన కాయలు అనేవి, సో డబ్బు పెడితే కాయలు ఎంతలాగా వస్తాయి సోదరులారా. ఇదే సాధ్యం మీకు. ఇంకా ఇట్లా వస్తాయి మాట కాయలు డబ్బులు పెడితే. మన వల్ల ఏమో కొంచెం పాపం మధ్య తరగతి వాళ్ళు, పాపం చిన్న రైతులు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. 800 ఒకటి 750. సో ఈ విధంగా ఏంటంటే మనం డ్రిప్ ఆఫ్ చేయమ్మా, పోయి డ్రిప్. స్టాప్ ద డ్రిప్. డ్రిప్ ఆఫ్ చేయం పర్లేదు, డ్రిప్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయి మొత్తం, డ్రిప్ ఆఫ్ చేయండి మొత్తం, అవసరం లేదు. పంప్ ఆఫ్ చేయండి ఫైన్. సో ఈ విధంగా మా ఫార్మ్స్ ఇలా ఉంటాయి అన్నమాట సోదరులారా. ఇది ఎందుకంటే కోస్తాను ఒక 1 or 2 daysలో, సగం ఆల్రెడీ కోస్తాను. ఒక పెద్ద అయింది సోదరులారా. దయచేసి ఏంటంటే చాలామందికి ఏంటంటే పాపం ఇంతలా పండించుకోవాలి అంటది. ఇంత పండించుకోవాలంటే మాకు టార్గెట్ 7 lakhs 6 lakhs ఉంటుంది. డబ్బుకి కౌంట్లెస్ అనమాట, ఎంతగా ఉంటుంది. ఎలాంటి ఫెసిలిటీ అయినా సరే ఓపెన్ అనమాట. సో ఇక్కడ నుంచి దయచేసి యూట్యూబ్లో చూసి వ్యవసాయాన్ని చేయాలని ఉంచుకోవద్దు, చేయొద్దు అట్లమ్మా, సరేనా. ఈసారన్నా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మందులు కొంచెం జాగ్రత్త చేసుకోండి. ప్రాపర్ పర్సన్ ఉంటేనే చేయగలుగుతాం ఇవన్నీ. ఇక్కడ కూడా వచ్చినాయి చిన్న ఇక్కడ మాకు వచ్చినాయి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రాకుండా మేము ఏదో అన్నీ 100% కరెక్ట్ అనకూడదు. ఏంటి ఈ క్రాక్స్ అనమాట, నార్మల్ క్రాక్స్ అంటే కొంచెం ఎక్కువ వచ్చినాయి క్రాక్స్. ఇది బ్రైట్ కాదు ఇది. మాకు ఇక్కడ ఆంథ్రాక్నస్ వచ్చింది. ఆంథ్రాక్నస్ కొంచెం మాకు కూడా ఊజు వచ్చింది. ఎవరు చేసినా బాగుంది. త్రిప్స్ మీకు తెలుసు, ఆల్రెడీ త్రిప్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఇవన్నీ సాధారణం అనమాట. సో ఈ విధంగా కాయలు ఏంటంటే సోదరులారా, ఈ ఫామ్ గొప్ప ఏం కాదు సోదరులా. నా దృష్టిలో పెద్ద గొప్ప ఫామ్ ఏం కాదు ఇది. ఏదో మేము చేసినామని కాదులే, కానీ ఇంత పెట్టుబడి పెట్టిందంటే ఈ మాత్రం రావాలి. పెట్టుబడి పెడితే రావాలిగా మరి. దీన్ని ఏమైనా పెద్ద గొప్ప ఇదేదో మేమేదో కష్టపడి ఎరగదీసామని కాదు. అంటే పెట్టుబడులు పెట్టి తీయడం కాకుండా కొంచెం లో పెట్టుబడులు చేయటం. క్రాక్ వచ్చింది, కాకరాదులే ముందు రాసుకుంది. సో ఈ విధంగా ఉంటాయి కోసం కాయలు. చూసారుగా కాయలు, కెమెరా కూడా పెట్టట్లేదు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇది పంట ఫెయిల్ అయింది పాపం. ఇది ఈ లైన్ అంతా ఇప్పుడు మేము ఏం చూపిస్తున్నాను, ఈ బే అంతా కూడా ఫెయిల్ అయింది లాస్ట్ ఇయర్. ఇదంతా ఈ ఇయర్ వద్దా రాదా అని చెప్పి. సోదరులారా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను సోదరులారా. ఎవరైనా రైతన్నలు, ఏ స్టేట్ అయినా ఎవరైనా సోదరులారా, పిండి వేయద్దు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. పిండి అంటే ఆముదం పిండి కానీ, శనగపిండి కానీ, ఇది గానుగ పిండి అంటారు చూడండి, ఇది కానీ, వేపపిండి కూడా రా. ఇప్పుడు నేను మీకే కాదు, ప్రతి మనిషి అంటే ఎవరైతే మన వ్యవసాయదారులు కానీ, మన రైతులు కానీ, అంటే
ఈ హార్టికల్చర్ క్రాప్స్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఎవ్వరు దయచేసి పిండి వేయొద్దు సోదరులారా, పిండిలు అసలు వేయొద్దు. పిండిలు వేస్తే ఏంటంటే నీకు మేము సైంటిఫిక్ అంటే మా ప్రాక్టికల్గా మా అబ్జర్వేషన్లో మాకు తెలిసింది ఏంటంటే సోదరులారా, 100% మీకు విల్ట్ వచ్చొద్దు సోదరులారా. ఇప్పుడు మాదే ఒక 92 ఎకరాలు గత 11 సంవత్సరాలు ఉన్న తోటనే పీకేసాం మేము. ఎందుకంటే తెలియక పిండి అవి వేపించి ఉంటారు కదా, మా దగ్గర కూడా స్టాఫ్ ఉంటారు కదా రకరకాల జనాలు, ప్రతి ఒక్కటి ఇవాళ రేపు డాక్టర్ అయినా ఏం చేస్తాం. సో పిండి అనేవి వేసి ఒక 1 year 2 years మళ్ళీ పాపం దానిమ్మ లేయటానికి కూడా కష్టతరంగా మారుతాయి అన్నమాట ల్యాండ్ అనేది. సో దయచేసి ఎవ్వరు పిండి వేయొద్దు సోదరులారా. నేను పాత వీడియోలో కూడా చెప్పాను, చాలామంది రైతులు ఏంటంటే వాళ్ళకు తోచిన సూచన వాళ్ళు ఎత్తా ఉంటారు, వాళ్ళు ఏం చేశారని చెప్పి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పిండి వాడుతున్నారు, ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. సోదరులారా, సైంటిఫిక్గా ఫర్టిలైజర్స్ వాడితేనే కాయ సైజులు వస్తాయి సోదరులారా. ఈవెన్ ఇజ్రాయెల్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఈవెన్ యూరోప్ కానీ సోదరులారా, ఈవెన్ గల్ఫ్లో కానీ సోదరులారా, మిడిల్ ఈస్ట్లో కానీ, ఈవెన్ కెనడా ఇటు అని తీసుకోండి, మీరు బ్రెజిల్ తీసుకోండి. ఎవరు మనలాగా అంటే మన రైతులు తెలియదని చెప్పట్లేదు నేను. దయచేసి ఎప్పుడైనా సోదరులారా, అగ్రికల్చర్లో రూట్ సిస్టానికి ఒక ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకోండి. రూట్ సిస్టమ్ అనేది భూమిలో ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు రూట్ ఏంటంటే రూట్ సిస్టంలో కొంత సెల్స్ డీకంపోజ్ అవుతూ ఉంటాయి, ప్లస్ వేరే రూట్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒక పెద్ద సైన్స్ అనమాట. ఓకే, సో మీరు ఇచ్చిన అది పిండి అనేది ఏంటంటే కొంతవరకు డీకంపోజ్ అయింది, మొత్తం కాదు. సో అది అక్కడి నుంచి ఏంటంటే మనకి వైరల్గా, బ్యాక్టీరియల్గా, ఫంగల్గా, డాంపింగ్గా, రకరకాలుగా మాడిఫై అయ్యిందంటే మీకు రూట్ నుంచి దానికి విల్ట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. తెలుసుగా మీకు, భూమిలో కొన్ని లక్షల మైక్రోబ్స్, లక్షల బ్యాక్టీరియా రకరకాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ అది. సో అవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని మొక్కల్ని బాగా డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో విల్ట్ రావడానికి 100% ఆస్కారం సోదరులారా. ఆ విల్ట్ తగ్గించడానికి మళ్ళీ మీరు రకరకాల బాధలు పడి రకరకాల మందులు కొట్టి మళ్ళీ డబ్బులు దండగా అనవసరంగా. సో ఈ విధంగా మీరు ఏంటంటే విల్ట్ తెప్పించుకుంటున్నారు, మళ్ళీ విల్ట్కి మందులు కొడుతున్నారు సోదరులారా. సో ఇప్పుడు దయచేసి రైతు సోదరులు ఎవరైనా సరే ప్రాపర్ ఫర్టిగేషన్స్, మైక్రో, ప్రైమరీ, సెకండరీ, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ వాడుకొని మీరు చేయడానికి ట్రై చేయాలి. కానీ ఈ పిండులు గిండ్లు ఈ చెప్పేదంతా ఏంటంటే మధ్యవర్తులు వీళ్ళు. కొంతమంది ఉంటారు ఆర్గానిక్ బ్యాచ్ ఈ సమాజంలో, కొంతమంది ఉన్నారు రైతు కాకుండా. రైతు ఆర్గానిక్ విధానం కాయలు ఎక్కడ పెడుతున్నారు, కాయలు ఆడబెడుతున్నారా, అక్కడ వేస్తున్నారా, అక్కడ పెట్టండి సరేనా, బయట అయితే బయట పెట్టండి. మంచిగా ఉన్నాయా అన్నీ, డ్యామేజ్ అన్నీ పడండి. సో సమాజంలో ఏంటంటే సోదరులారా, కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పే మాటలు వాళ్ళకి దెబ్బతలు నొప్పి వచ్చింది. అగ్రికల్చర్ని ప్యూర్ అగ్రికల్చర్ అంటే మ్యాక్రో, మైక్రో ఎలిమెంట్స్, ప్రైమరీ అండ్ సెకండరీ, ఓకే, అండ్ రిక్వైర్డ్ సమ్ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ వాడుకుంటాను. నువ్వు అగ్రికల్చర్ చేయాలి. కానీ నేను జీవామృతం పోస్తాను, బెల్లం పాకం పోస్తాను, నా కాయల సైజు వచ్చినాయి. ఎన్ని ఏంటంటే సైంటిఫిక్గా ఇంకా ప్రూవ్ చేయలేదు సోదరులు. చూడండి, మాకు కూడా ఇక్కడ యూజ్ తగిలింది చూడండి. సో సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు సోదరులారా. ఏమో ప్రూవ్ అయితే నాకు తెలియదు. కానీ బట్ జనరల్గా ఏంటంటే బయట ఎక్కడ, ఎందుకంటే మేము కివీస్ అవి వాడతాం, కివీకి అవకాడోస్ కానీ, వైన్ గ్రేప్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి మా చెట్లు 15-20 సంవత్సరాల ఓల్డ్ ఉంటాయి అన్నమాట. మేము ఇలాంటి పిండ్లు ఇప్పుడు వాడకూడదు కూడా. సో ఇలాంటివి వాడకుండా ప్రాపర్ ఫర్టిగేషన్, మీకు తెలుసుగా టోటల్ 17 మాలిక్యూల్స్ ఉంటాయి, కాల్షియం నైట్రేట్ దగ్గర నుంచి చివరికి బోరక్స్, మాల్బిడన్ దాకా అన్నీ. సో వీటిని ప్రాపర్గా మనం ఇచ్చుకుంటేనే సోదరులారా మనం పంటలు పండించు. ఇంకా ఉన్నాయా, చాలా ఉన్నాయా? సో ఇది సోదరులారా, దయచేసి
పిండి అనేది ఇంకెప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకండి. ఎవరైనా చెప్పినా కానీ మీరు వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఆయన దూకితే అందరు దూకుతారు, తెలుసు మన స్టోరీ. సో ఒకళ్ళు దూకితే అందరూ. మాకు కూడా లైట్ వచ్చింది అక్కడ. సో జాగ్రత్తగా సైంటిఫిక్ వేలోనే అగ్రికల్చర్ చేయడానికి ట్రై చేయండి. తప్పనిచ్చి పిండి ముచ్చట్లు ఏమీ అనొద్దు, నమ్మొద్దు. చూసారా జస్ట్ ఒక ఆకు చూసారా, కాయమైన ఆకు ఉన్నందుకు చెడిపోయింది కాయ. చూసారు ఇట్లుంటుంది ఎవరు. కుళ్ళుటి తెగులు ఉంటుంది దీన్ని వచ్చింది. చూసారా ఇట్లా ఆకులు ఏంటంటే ఇలా ఉండిపోయి దీని కింద ఏంటంటే వాటర్ డ్రెస్ ఉండి ఎట్లా పడుతుంది చూడండి, ఇట్లా అనమాట. చూడు నేను వచ్చినప్పుడు ఆకు ఇలా ఉందిగా, మొన్న మేము దీనికి బాగా మాల్బెడ్ నుంచి చేసాను అనమాట స్ప్రే. సో చూసారా ఇలా ఆకుకి దీనికి చూసారా మధ్యలో హోల్ పడ్డది అనమాట. చూసారా ఇట్లా. సో మనం రైతులు ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండాలి. అంటే ఎంత చేసినా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో వ్యవసాయం అనేది సోదరులారా ఈ కంట్రీ కాదు సోదరులారా, ఏ కంట్రీ అయినా సరే సైంటిఫిక్ వే నుండి వెళ్ళండి. పిండి వేసుకుంటాము లేకపోతే ఇంకోటి వేస్తాం. మేమేంటంటే చెప్పేవాళ్ళని మేము అనకూడదు కాబట్టి. సో కొంత రైతులతో ఏంటంటే గ్యాదరింగ్ అయినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, రకరకాల సూచనలు చేస్తూ ఉంటారు. ఇది చూడండి మాకు ఇక్కడ కూడా యూజ్ తగిలింది బాగానే. ఓకే, నాకు కూడా ఒక 3-4 కేజీలు పోయినాయి అంతే సోదరులారా, అంతకుమించి ఏం లేదు చెప్పేది. సో ఎవరైతే చెప్తారో పిండి గిండి అనేది దయచేసి నమ్మద్దు సోదరులారా. నన్ను మీరు నమ్మితే నా మాటలు నమ్మండి. నేను చెప్పే మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా సిద్ధాంతం అది, కాన్సెప్ట్ అది సోదరులారా. ఏ సోదరుడైనా సరే బై ప్రొడక్ట్స్ అంటారు, అంటే ఏదైతే మనం పిండి అంటాం చూడండి అది ఇన్ని బై ప్రొడక్ట్స్, వాడకూడదు. వాడకుండా మనం చేసుకోవాలన్నమాట. టిప్స్ లైట్గా వచ్చినాయి కానీ కంట్రోల్ దాదాపు చేసినా కానీ ఇంకా అక్కడక్కడ తగులుతుంది. సో ఇది సోదరులారా. సో ఇప్పుడు అర్థం ఉంటుంది మీకు నేను చెప్పేది అంత అయిందని. పిండి అవన్నీ కాకుండా మనం ఏంటంటే స్టార్టింగ్లోనే క్రాప్కి ఏంటంటే ఒక ప్రాపర్ ప్యాటర్న్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ నుంచే ఒక షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారం ఏదైనా సన్న పురుగున్నా లేకపోయినా కానీ ఏదన్నా విల్టు వచ్చినా రానా కానీ అది చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో వ్యవసాయం అంత పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు సోదరులారా. సో ఇది విషయం అనమాట సోదరులారా. ఇంతకు మించి చెప్పేది ఏమి ఉండదు. మీరు చూడండి వ్యవసాయంలో ఏదైనా పాసిబుల్ సోదరులారా. ఓన్లీ దీనికి ఎన్నిసార్లు ట్రీట్ చేసినా మళ్ళీ ఆల్రెడీ ట్రీట్ చేసినా మళ్ళీ వస్తుంది ఎంత మరి. దీనికి విల్ట్ వచ్చింది కరెక్ట్, ఈ బ్రాంచ్ కూడా వచ్చింది. మనం చూసారు ఇది ఎంత తమాషా, కాయలు పడ్డతో ఇప్పుడు వస్తుంది. ఇది చాలాసార్లు చేశాను దీన్ని ఆల్రెడీ, ఇంకా వస్తుంది. కొన్ని ఉన్నాయి. సో ప్లీజ్ చదువుకు విలువ ఉంది సోదరులారా, చదువుకు విలువ ఉంది. సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫర్టిగేషన్ సోదరులారా, వేరే ఏం లేదు. సో దయచేసి ఆలోచించుకొని చేసుకోండి. ఎలాంటి వ్యక్తి అయినా ఈ పంటలు పండించుకోవచ్చు సోదరు. ఇదేం పెద్ద కష్టమైన జాబ్ ఏం కాదు సోదరులారా. ఇలాంటి ఫామ్ మీకు మళ్ళీ నేను ఇంకొకటి చూపిస్తాను మీకు తొందరలోనే, అది కూడా చూపిస్తాను. ఎందుకన్నా మంచిది ఇంకోటి ఉంది, ఎంత కొంచెం లాస్ట్లో డ్యామేజ్ అయినాయి. ఎందుకని ఇంకా మంచిగా ఉన్నాయి, మంచి ఒక 2-3 పెద్దవి ఉన్నాయి, అవి చూపిస్తాను బాగా. వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అనమాట. ఇక్కడ అంత పెద్దోళ్ళు నేను అనుకోవటం చీఫ్ మినిస్టర్ అయినోళ్ళు వెళ్ళే రేంజ్ కదలే కానీ వాళ్ళే అనమాట. సో వాళ్ళు ఎవరు చూపిస్తాను. ఇది చూడండి అంతరాగ్నేశ్వరుడు లైట్ తగిలింది. ఈ లైన్ ఎంత ట్రై చేసినా కదట్లే.
సో ఇప్పుడు మీరు చూసే కాయలు సోదరులారా చేనంతా ఇంతే ఉంటుంది సోదరులారా, ఏ మార్పులేం లేదు. నేను ఏదో మీకు చివరి చూపిస్తున్నాను కాదు, అంత ఇంతే ఉంటుంది. అన్నింటినీ కలిసి ఓన్లీ ఫర్టిగేషన్స్ సోదరులారా, ఓన్లీ ఫర్టిగేషన్స్. ఓకే, ఓన్లీ ఫర్టిగేషన్సే ఈ యొక్క రిజల్ట్ అన్నమాట. సో వ్యవసాయం అనేది ఎవరేం చేసుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు సోదరులారా. కొంతమంది నేను మోటివేట్ చేయడానికి మాటలు చెప్తున్నాను సోదరులారా. ఎవరైతే చిన్న చిన్న జీతాలకి వాటికి జాబులు చేసుకుంటూ పాపం సఫర్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో రావచ్చు సోదరులారా, చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ మీ చేతిలో మంచి 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 స్పెషలిస్ట్ ఉండాలి మీ చేతిలో. తీసుకోండి, ఒక ఎకరం వేసుకోండి. ఒక ఎకరం వేసుకుంటే కనీసం మీరు ఒక సంవత్సరం అంతా ఎంత కష్టపడితే అంత డబ్బులు మీరు ఈజీగా ఒక ఎకరంలో సంపాదించుకోవచ్చు. ఒక పొమగ్రనేటే కాదు, ఒక దానిమ్మే కాదు. రేపు మీకు ఒక ఫామ్ చూపిస్తాను. అది ఫామ్ అంటే ఇంకొక అయింది అంటే పెద్దది. అవి ఏంటంటే బ్యాగులు దొరికామన్నమాట. అవి ఇంకా బాగుంటాయి. కాకపోతే అవి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఈ విధంగా సోదరులారా వ్యవసాయం చేయండి, చేసుకోండి. దానిమ్మ ఏంటంటే మీకు ఏ వెదర్లో అయినా వచ్చింది, దానిమ్మకి ఏం ప్రాబ్లం లేదు. దానిమ్మకి ఒకే వెదర్ అంటూ ఏముండదు. సో అర్థం చేసుకోండి. వ్యవసాయానికి అందరు రండి, అందరు చేసుకోండి. కాకపోతే పెస్టిసైడ్స్ విపరీతంగా కొట్టద్దు. పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టుకుంటే కాయలు రావు, గుర్తుపెట్టుకోండి. ఇది పెస్టిసైడ్ లేదు దీంట్లో. మీరు చూడవచ్చు దీన్ని మీరు ఆర్గానిక్ అనుకోవచ్చు, లేకపోతే సెమీ ఆర్గానిక్ అనుకోవచ్చు. ఇది మేము కొట్టకూడదు. మా రేటు కూడా మీకు రివీల్ చేయను. ఇది కొంచెం స్పెషల్ రేట్ ఇది. ఎందుకంటే మనం పెట్టిన ఖర్చును బట్టి. సో దయచేసి వ్యవసాయం దిగండి, వ్యవసాయం చేయండి, అన్ని రకాల పంటలు వేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. నేను చూసిన చాలా ఏరియాలో సోదరులారా ఈ ఏడు చాలామంది ఇబ్బందులు పడ్డారు, చాలామంది ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా సోదరులారా చదువుకున్న వాళ్ళే, బాగా గొప్ప వాళ్ళే, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. బట్ ఎవ్వరు సరైన ఫర్టిగేషన్ చేయలేదు సోదరులారా. ఆ పిండి మీద డిపెండ్ అయి ఉన్నారు. నేను ఎదురు చూసిన వీడియోలన్నీ కూడా దాదాపు వాళ్ళందరూ పిండి పైన ఉండి చేశారనమాట. సైంటిఫిక్ వేలో ఫర్టిగేషన్స్ ఇచ్చుకుంటే చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదు. అందరు చేయరు అది. లైట్గా అందరికి వస్తుంది అక్కడ. అయిపోయిందమ్మా ఇది अभी भी बाकी है? ये लाइन में आ रहा है आप लोग? वो उधर खत्म हो गया, लास्ट वाला खत्म हो गया? हाँ, अच्छा लास्ट में आ रहा है ना? फिर आज हो जाएगा ना ये? आज नहीं हो जाएगा? हाँ कर दो जल्दी कर दो. क्यों अभी आज पैकिंग होना है ना, पूरा मटेरियल पैकिंग होना है ना. సో ఈ విధంగా వ్యవసాయం అనేది సోదరులారా ఓన్లీ నాలెడ్జ్ అండ్ బ్రెయిన్, దట్స్ ఆల్. వ్యవసాయం అనేది కేవలం ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్, అంతే, దట్స్ ఆల్. వాతావరణాలు లేకపోతే మా ఏరియాలో వచ్చుద్దా, మా ఏరియాలో రాదా, ఇదంతా ఏంటంటే ఉత్త తప్పు మాటలు, అబద్ధపు మాటలు అయ్యి. రైతులు ఏంటంటే నిజాయితీగా కష్టపడితే సోదరులారా డబ్బు మీకే సంపాదించుకుంటారు, మీరే బాగా సంపాదించుకుంటారు, మీరే హ్యాపీగా ఉంటారు. వ్యవసాయం అంటే పెద్ద ఉన్న ఇప్పుడు ప్రపంచంతో వ్యవసాయం చేస్తున్నారుగా, మనోళ్ళే చేయట్లేదుగా. సో చేసేది ఏంటంటే సైంటిఫిక్ వేలో చేసుకుంటే పంటలు వస్తాయి అన్నమాట. నేను అనుకోవటం ఈ సైజులు మీకు ఎప్పుడు చూడలే, నేను కూడా చూపించాను, బట్ చూపించకూడదు. బట్ అయిపోతుంది, ఇది కూడా కోస్తాను రియల్ అయిపోయింది లాస్ట్, ఇవాళ రేపు అయిపోద్ది అనుకుంటా. చూసారుగా, డబ్బుకి ఏమీ లిమిటేషన్ లేదు, పెట్టుబడికి ఏమి లిమిటేషన్స్ లేవు. బట్ కాయ రేటు చెప్తే మీకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇప్పుడు అంత భయంకరమైన రేట్ ఇచ్చారు, మంచి రేట్ ఇచ్చారు మాకు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 2 పెద్దవి ఉన్నాయి, చూపిస్తాను. వీలుంటే చూపిస్తా, లేదా చూపించలేను సోదరులు, అన్నీ చూపించకూడదు ఏందన్నమాట. సో ఇది సోదరులారా వ్యవసాయం, ఇట్లా చేసుకోండి వ్యవసాయం. ఈ లైన్లో లాస్ట్ టైం విల్ట్ వచ్చింది, 7 చెట్లు వచ్చినాయి సోదరులారా. మళ్ళీ మేము పెట్టాం. ఇక్కడ ఒక చెట్టు మర్చిపోయాను. ఇక్కడ ఒక చెట్టు వచ్చింది చూడండి, 7 చెట్లు చనిపోతే
జస్ట్ ఇప్పుడు సెట్ అవుతుంది, ఇది ఇంకా కాలేదు. చెట్టు జస్ట్ సక్సెస్ అవుతుంది, ఇంకా ఏం కాలేదు. చూసారా, విల్ట్ వచ్చిన దగ్గర చెట్టు పెడితే చచ్చిపోతుందని చాలామంది చెప్తున్నారు. తప్పది. చూడండి, చెట్టు బ్రహ్మాండంగా వచ్చింది. చూడండి, చూసారా, విల్ట్ వచ్చింది అన్నమాట. విల్ట్ వచ్చింది మధ్యలో చెట్టు పెట్టాము, చనిపోలేదు, మళ్ళీ బాగానే ఉంది. చూడండి, ఇంకా దీనికి నెక్స్ట్ ఇయర్ బాగా వచ్చింది. ఇది రా, చెట్టుకు 40 కేజీలని మీరు అర్థం చేసుకోండి. 40 ఈజీగా వచ్చి ఉంటుంది అన్ని. టోటల్గా మీకు లాస్ట్లో చెప్తాను, అది మొత్తం రికార్డ్ చేసి. హైయెస్ట్ చూసింది 850 గ్రామ్స్. సో ఇది సోదరులారా. సో ఈ విధంగా మీరు వ్యవసాయం చేసుకోండి దయచేసి. చాలామంది ఏంటంటే మమ్మల్ని మేము పెట్టిన వీడియోలు కామెంట్లు చేసుకుంటా టెస్ట్ చేస్తారు మమ్మల్ని అప్పుడప్పుడు. ఇది కాదు కానీ సోదరులంగా మీకు ఈజిప్ట్లో చూడాలి. మీరు ఈజిప్ట్ కానీ, స్పెయిన్ కానీ, న్యూజిలాండ్ కానీ, అక్కడ కాయలు చూస్తే సోదరులాగా ఇంతకన్నా లావు ఉంటాయి, ఇంకా లావు ఉంటాయి ఇంతకంటే. కానీ వాళ్ళకి ఏంటంటే ఇత్తులు తక్కువ ఉంటాయి, తోలు మంద ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే మనకున్న స్పెషల్ ఏంటంటే తోలు తక్కువ ఉంటుంది, అంటే లోపల మామూలుగా తోలులాగా ఉంటుంది కదా త్వచం, అది మేము తక్కువ ఉంటుంది, మన కాయలు ఎక్కువ, విత్తనాలు ఎక్కువ ఉంటాయి. సో అది మన స్పెషల్ అనమాట. చూడండి సోదరు, దాదాపుగా ఏంటంటే చాలా వరకు మానిటర్ చేశాను దీన్ని బాగానే. అక్కడక్కడ లైట్ ఇష్యూస్ వచ్చినాయి. దీన్ని ఎప్పుడేం గుర్తుపడిన సోదరులారా, కాయ ఎప్పుడైనా సరే ఇక్కడ నునిపిలో రావాలి సోదరులారా. మెచ్యూర్గా వచ్చిందంటే ఇదనమాట, ఇట్లా రావాలి. ఇక్కడ నునిపిట్లా చూడండి, పింక్, లైట్ పింక్ ఉంటుంది, ఇక్కడేమో డార్క్ పింక్ ఉంటుంది. ఈ విధంగా రావాలన్నమాట, అది విషయం. నేను చూపించిన పోయిన వీడియోలో సోదరులారా, ఏ ఒక్కరి ఫామ్ బాగాలేదు సోదరులారా. ఇప్పుడు నీకు ఓపెన్ చెప్తున్నాను సోదరులారా, వాళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళిద్దరి ఫామ్లు చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు కూడా ఏంటంటే పెట్టుబడికి వెనకాడారనమాట. కొంతమంది బాగానే ఉన్నాయి యావరేజ్గా. ఈ సైజులో ఎవరు రావలేదు సాధారణ, ఎందుకంటే డబ్బు పెడితే కదా, డబ్బు పెట్టి ఎంత ఉండాలిగా, పెట్టుబడి పెట్టకుండా గొప్ప విషయంగా. అలా చేసుకుంటే డబ్బు ఉంది, డబ్బు తీసుకోవచ్చు. ప్రజెంట్ అంతరాగ్నస్ వచ్చింది చూడండి, అంతరాగ్నస్ వచ్చింది ఇక్కడ. ప్రజెంట్ ఏంటంటే జనాలు వ్యవసాయం అంటే భయపడిపోతున్నారు పాపం. ఏమంటున్నారంటే లాస్ అది ఇది పండదు. చూడండి, ఊజి ఎట్ట కొట్టింది చూడండి. లెవెల్ తక్కువ ఉన్నాయి అక్కడ, పెద్ద ఏం లేదా, చూసేదేం లేదు. కానీ చేసుకోండి సోదరులు, వ్యవసాయం చేసుకోండి, సైంటిఫిక్ వీలో చేసుకోండి సోదరులారు. ఓకేనమ్మా, ప్రతి ఒక్కరు కూడా వచ్చింది ప్రాబ్లం. ఇక్కడ తక్కువ పెస్టిసైడ్స్ సోదరులు, ఎక్కువ పెస్టిసైడ్స్ కూడా చేయలేదు, లైటే చేసింది. టీం వర్క్ ఇదంతా ఇక్కడ చేసినంత కూడా టీం అనమాట. చాలా ఇంతకన్నా మరి సోదరులారా, ఈ విధంగా మీరు వ్యవసాయం చేసుకో. ఓకే, ఇంకా మీరు దానిమ్మలో ఇంకా మీరు పండుతాయా పండవా, మా ఏరియాలో వచ్చుద్దా రాదా, అదంతా తప్పు సోదరులారా. 850 గ్రాములు సోదరులారా. కడ్డీకి పెడితే ఎలా ఉంటాయి సోదరులారా, ఇది కడ్డీ ఏదాలి. చూడండి సోదరులారా, మా కడ్డీలు ఇంతవరకు చూపించలేదుగా, మీకు చూపిస్తాను మా కడ్డీలు ఎలా ఉంటాయి. ఇది మా కడ్డీ చూడండి, ఇది మా కడ్డీ పరిస్థితి. మీకు ఎక్కడైనా ఏమన్నా ఇబ్బంది కనపడుతున్నాయి చూసారా, సిమెంట్ కలర్లో చూడండి అలా ఉంది చూడండి. కాయ చూడండి, కాయ చూసారా. ఇలా ఉంటాయి సోదరులారా ఫామ్స్ అనేవి. ఇది రియల్గా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళ ఫామ్స్ ఇలా ఉంటాయి. పోయినసారి నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను కొంతమంది మా బయట రైతులతో పెట్టినప్పుడు
ఇది ఉంటుంది, ఇది 850 పైన ఉంటుంది. ఇది పెట్టినప్పుడు ఏమంటారంటే అందరూ రైతు దగ్గర నెంబర్ తీసుకుంటున్నారు, రైతులతో మాట్లాడుకుంటున్నారు, ఫామ్ విజిట్ చేస్తున్నారు. మరి ఏమో తెలియదు నాకు, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నాకు ఎవరు. చూసి తెలుసుకుని చేసే కాదు సోదరులారు. ఇది వ్యవసాయం ఏంటంటే ప్రాక్టికల్గా సైంటిఫిక్ వేలో నాలెడ్జ్తో చేసేదన్నమాట. దీంట్లో ఏంటంటే నలుగురు ఉంటారు అన్నమాట, పెద్దోళ్ళందరూ. అంటే మాలాగనమాట, నలుగురు ఉంటారు. నలుగురితోనే నడుస్తుంది కథ అంతా. మధ్యవర్తులు ఎవరు ఉంటారు ఇక్కడ. సో ఇది టోటల్గా మ్యాటర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సోదరులారా. సైంటిఫిక్ వేలో వెళ్ళండి, సైంటిఫిక్ వేలో చెయ్యండి. మొత్తం ఫర్టిగేషనే అంత, దీంట్లో ఏం డ్రామా కూడా ఏం లేదు, అంత ఫర్టిగేషన్ గేమ్ అంతా. మీరు కాయలు చూడండి, కొన్ని బాగా వచ్చినాయి మనం, కొన్ని లాస్ట్ టైం సోపి అనేది కొంత స్ప్రే చేస్తుందంటే మార్పులు వస్తున్నాయి. మరి కాయలు అనేది అర్థం కాలేదు మాకు. కొన్ని మీకు చూడవచ్చు అక్కడ మచ్చలు ఉన్నాయి, సోపి కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇది సోదరులారా ఇట్లా ఉంటాయి అన్నమాట ఫార్మ్స్. ఎవరినో ఒకరిని మంచోళ్ళని పెట్టుకొని బాగా చేసుకొని చదవాలి, పండితే మంచిగా పండుతాయి. కొంతమందికి ఏంటంటే పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బాగా. ఇది తోలు చూడండి, తొడంజు ఎట్లా ఉంది చూడండి సోదరులారా. తొడంజు ఎట్లా ఉంది చూడ, ఈ కలర్ ఉండాలి. अच्छा पूरा उधर ही डाल रहा है? हाँ, एक ही जगह में इकट्ठा करो. खाली 2 आदमी है ना, 2 आदमी काफी नहीं है ना जी? 2 आदमी किधर करेगा पूरा इतना काम, किधर से करेगा? ये సోదరులారా పరిస్థితి. యూట్యూబ్లో ఏంటంటే చాలామంది పాపం రకరకాల బాధలు పడి వాళ్ళు కొంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో కూడా. చాలామంది మంచి కుర్రోళ్ళు ఉన్నారు, బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చూసాను నేను. రైతులకి ఏంటంటే సోదరులారా ముందే చెప్పాలి. మనం రైతు దగ్గర పోయినప్పుడు ఏమన్నాలంటే, పిండి కొలేదు రేటు సార్, మీరు ఎంత ఖర్చు పెట్టి డబ్బు పెడితే అంత కాయలు అవుతాయి, అంత క్వాలిటీ వచ్చుద్ది. అట్లా కాకుండా అందరం మేము చేస్తామని వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో బాధపడి కొన్ని కేవలం సోదరులారా, ఇది కేవలం సైంటిఫిక్ వేలో ఫర్టిలైజర్స్తోనే ఈ కాయలు పడ్డాయి సోదరులారా. వేరే అవ్వద్దు ఏమీ లేదు సోదరులారా. పెద్ద పవర్ఫుల్ ఏం కొట్టింది ఏం లేదు దీనికి. ఓకే, బట్ ప్రాపర్ మానిటరింగ్ అనమాట, పర్ఫెక్ట్ డేటా రిపోర్టు. దీని డేటా రిపోర్ట్ కూడా మీకు రివీల్ చేస్తాను. మేము ఏమేమి చేస్తారు ఏంటి మొత్తం చెప్తాం మీకు. ఇది సోదరులారా నా చెయ్యి పడతలేదు ఇట్లా. సో ఇది పరిస్థితి. ఇంకోటి మర్చిపోయిన సోదరులు చెప్పటం మీకు సోదరులారా, మీకు ఆర్గానిక్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ వేలలో కూడా కొన్ని మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఆర్గానిక్ ఏదైతే కొన్ని కంపెనీస్ ఆర్గానిక్ కంపెనీ ఉందన్నమాట అమ్మేది. చాలామంది ఏంటంటే మందుల షాపులు ఏం పెట్టినాయి ఏం తెలిసినాయి అయ్యే కొడతారనమాట. అంటే వాళ్ళ పాపం తెలియదుగా,
మందుల షాపులో ఏది ఇస్తే తీసుకొని పోయి కొడతారు, ఎవరైనా సరే, ఎక్కడ ఏరియా వాళ్ళైనా సరే. అట్లా కాకుండా ఆర్గానిక్ కూడా చాలా ఉన్నాయి. ఫర్టిలైజర్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఫంగిసైడ్స్ ఉన్నాయి, గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్నాయి, సాయిల్ బోర్న్ డిసీజ్ని కంట్రోల్ చేసే ఉన్నాయి ఆర్గానిక్లో చాలా ఉన్నాయి సోదరులారా. బట్ అవన్నీ ఏంటంటే అందరు రైతులు కొని చేయడానికి, ట్రయల్ చేయడానికి పాపం మనకు అవకాశం లేదు. కాబట్టి ఏదో రైతు ఆయన చెప్పిండు, షాప్ ఆయన చెప్పిండు, వస్తున్నాడు, కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నారు, అంతే సోదరులారా. ఓకే, సో అలా కాకుండా సోదరులారా, దయచేసి ఆర్గానిక్లో కూడా చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇవాళ రేపు ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా మన దగ్గరకు వచ్చింది ఆల్రెడీ. వాళ్ళే కూడా చాలా మంచి మందులు ఉన్నాయి, అవి కొట్టడానికి ట్రై చేయండి సోదరులారా దయచేసి. వీటికి సీక్రెట్లు అయ్యాయన్నమాట సోదరులారా. ఇంత సక్సెస్ఫుల్గా ఇది చేయడానికి అందరూ ఒక రూట్లో వెళ్తే మనం ఇంకో రూట్లో వెళ్తాం అన్నమాట, గుర్తుపెట్టుకుని. అంతేగా, మన సొంతది వేరుగా ఉంటుంది కదా. ఇక్కడ కలుపు మందు లేదు సోదరులా, గుర్తుపెట్టుకోండి. కలుపు మందు ఉండదు. కలుపు మందు ఎప్పటికీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కలుపు మందు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కలుపు మందు అనేది ఎప్పటికీ చేయకూడదు సోదరులారా. చేసావా నువ్వు ఇప్పుడు తప్పించుకున్నాగా, నెక్స్ట్ టైం నిన్ను పట్టేద్ది కలుపు మందు. రైతన్నలకి మీకు చేతులు జోడించి మాట్లాడుతున్నాను, ప్లీజ్. కలుపు మందు అనేది చేలుకు రానియద్దు, ఓకే. పిండ్లు రానియద్దు. పత్తి పిండి, ఆ పిండి, ఈ పిండి చెప్తారు కదా మీరు, ఆ పిండిలు అసలు వద్దు. అసలు అదన్నీ నమ్మొద్దు మీరు. సైంటిఫిక్ వెళ్ళాలంటే బాగా చేసుకోవడానికి ట్రై చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు, గ్యారెంటీగా. మంచి నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర ఉండి చేసుకోండి మంచిగా. ఈ ఫుడ్ సెలెక్షన్ ఒకదాన్ని చేస్తాను అనమాట. చూడండి, ఇట్లా చేసుకున్నాను అనమాట. ఈవెన్ ఇక్కడ పడ్డాక నాకు సైజు చెట్టది ఫర్టిగేషన్ చూసారుగా. స్టెమ్మకి లేదు చూడండి, వేరే స్టెమ్మకి లిమిటెడ్గా వచ్చినాయి. జస్ట్ కడ్డీ ఇదే కడ్డీ కొంచెం గొడవ పెట్టి రోజు మిమ్మల్ని కడ్డీ అనేది. చూడండి, ఇక్కడ పడ్డా కానీ ఈ సైజులో తెచ్చుకోవచ్చు. ఈ సోదరులారా, ఈ చూపించి మళ్ళీ మైండ్ అంతా ఖరాబ్ చేయటం ఎందుకులే. కానీ డబ్బు అనమాట, డబ్బు పెడితే, పెట్టుబడి పెడితే అన్ని ఇట్లా వస్తాయి. పెట్టుబడి సోదరులారా, అంత పెట్టుబడి మాయ. పెట్టుబడి, టెక్నికల్, సైన్స్, మంచి పర్సన్ చేతిలో ఉంటాం. లేదా మా సొంత అనమాట. జీతాలు తీసుకుంటే పని చేస్తే ఇంతే ఉంటుంది, ఏదైనా కష్టం. అందరు జీతాలు ఇచ్చి పని చేయించుకోలేరుగా.
చెయ్యి పడతలేదు సరే. और दो आदमी बुलाओ ना जी. उधर नहीं आदमी नहीं, उधर है ना उधर. उसको बोले अच्छा भेजे, हम भेजेगा. अभी दो आदमी कितना देर करेंगे. अच्छा आप लोग इधर ही करना पड़ता है. సోదరులారా, ఎవరికైనా ఎలాంటి హెల్ప్ కావాలన్నా సోదరులారా ఫోన్ చేయండి. సోదరులారా ఫోన్ చేయండి. ఎవరికైనా సపోర్ట్ కావాలంటే చేద్దామండి, ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. సపోర్ట్ కన్నా చేయమన్నది కాదు. యాక్చువల్గా దీనికి ఏంటంటే కడ్డీకి బాగా ఇష్యూ అయిందనమాట. కడ్డీకి రాలేదు, ట్రై చేసాం బాగా. మెయిన్ ఏంటంటే ఇక్కడ పూత మనం తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం చివరిలో వచ్చింది ఇది బ్యాడ్ లక్. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోయాం అనమాట. ఇష్యూ అయింది అప్పుడు. ఈ సోదరులారా పరిస్థితి అన్నీ కూడా చివర్లు వచ్చినాయి చూడండి. మీరు దాదాపు వస్తే కూడా అన్ని చివర్లు ఉన్నాయి చూడండి. కడ్డీకి ఏం రాదు చూడండి, చివర్లు వచ్చినాయి చూడండి. ఎక్కడ కడ్డీ అంటే స్టెమ్కి రాలేదు చూడండి. అన్ని దూరం పడ్డాయి. దీనికి ఎంతో ప్రయోగాలు చేస్తే ఎక్కడ పడ్డా చూడు కొంచెం. అన్నీ కూడా చివర్లో పడ్డాయి. మీరు చూడండి, కాయలు పడ్డాయి కూడా అన్ని చివర్లు పడ్డాయి. అన్ని చివర్లో చూడండి. స్టెమ్కి తక్కువ పడ్డాయి సార్ అల్లరా. ఇక్కడ కొంచెం కడ్డీ పడ్డాయి లైట్గా. ఇంకా టైం అయిందిలే. సో ఇది బ్రదర్స్, ఇది కథ అనమాట. మీకు ఉపయోగపడుతుంది. ప్రైవేట్ ఓనర్స్, ప్రైవేట్ రైతులు ఏంటంటే మనం ఎంతసేపు డీల్ చేసి మాట్లాడవచ్చు. ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే పెద్ద వాళ్ళతో ఏంటంటే కొంచెం ఇదనమాట. బాగానే ఉంటాయండి, బాగానే ఉన్నాయి. ఎంతసేపు చూపించేది ఏమిటి కానీ अजी ये पूरा आज तक हो जाएगा, पूरा लाइन हो जाएगा? पूरा नहीं होगा, पूरा नहीं हो जाएगा ना. अभी दो ही बंदा काम कर रहा है इधर. दो बंदा में किधर हो जाएगा यार, इतना अभी लोडिंग करना पूरा बाकी है ना. लोडिंग हम लोग का नहीं है. नहीं मतलब वो भी देखना है या जितना होगा अपना करेंगे. सही बोल रहे हैं.